ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. క్లాస్ రూమ్లో మీది ఏ బెంచ్? మలయాళం సినిమా స్ఫూర్తితో హైదరాబాద్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లో అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశాలు. మరి విద్యార్థుల్లో పెరగనున్న ఆత్మవిశ్వాసం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, మలయాళం మూవీ పేరు ఏంటంటే స్థానార్థి శ్రీకుట్టన్. అంటే అందులో స్కూల్ పిల్లలు ఆ ప్లేస్మెంట్ విషయంలో క్లాసెస్, తరగతి గదులు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఈ సినిమా అంతా తీయడం జరిగింది సార్. సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆల్రెడీ కేరళలో ఇప్పటికే క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మారిపోయాయి. అంటే వలయాకారంలో ఉండాలి, అంటే బ్యాక్ బెంచ్ అనేది ఉండకూడదు, అందరూ కూడా ఒకటే క్రమంలో కూర్చోవాలని చెప్పడం జరుగుతుంది సార్. అంటే దీనిపైన యాజ్ ఎ ఎక్స్పీరియన్స్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది మీ క్వశ్చన్ అడిగితే మా చిన్నప్పుడు చదువుకున్న కాలం గుర్తొస్తుందమ్మా. ఎందుకంటే ఈగో అనే వర్డ్ ఉంది. ఎస్, ఈగో అన్నది వీగో. ఎవరైతే ఈగో ఫీల్ అవుతారో వాళ్ళు గ్రాఫ్ తగ్గిపోతుంది. ఈగో ఉండకూడదు, ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. సో జనరల్గా ఆఫీసుల్లో కానీ లేదా స్కూల్లో కానీ కాలేజీలో కానీ మనకి ఎక్కడ ఏంటంటే టీచర్ ఇప్పుడు డాష్ మీద ఉంటాడు, మిగతా స్టూడెంట్స్ అందరూ ఈక్వల్గా రెక్టాంగులర్ స్క్వేర్ షేప్లో బెంచ్లు ఒకదాని వెనకాల ఉంటాయి, ఎక్కడైనా కూర్చోరు స్టూడెంట్స్. కానీ జనరల్ టెండెన్సీ ఏంటంటే బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు సరిగ్గా చదవరు, అల్లరి చేసేవాళ్ళు, టీచర్ నేర్పించేవాళ్ళు లేదా పక్కదాన్ని నేర్పించేవాళ్ళు, పిల్లల్ని నేర్పించేవాళ్ళు అంటారు. అది కరెక్టే అప్పుడు. అంటే కానీ చాలామంది బ్యాక్ బెంచర్స్ కూడా టాప్ పొజిషన్స్ ఉన్నారు. ఫ్రంట్ బెంచ్లు ఇప్పుడు మీరు ఒక స్కూల్ ఉంది, చెప్తా, బేగంపేటలో మంచి స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఎక్కువ IAS ఆఫీసర్స్ IPS ఉంటారు, కానీ మంచి బిజినెస్ మెన్ ఉన్నారు, మంచి ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. ఒక్కొక్క స్టాండర్డ్. కొన్ని స్కూల్స్లో రిచ్, పూర్, మిడిల్, యావరేజ్ అన్నీ కలిసి ఉంటాయి. కొన్ని స్కూల్లో ఓన్లీ రిచ్ పీపుల్ ఉంటారు, కొన్ని స్కూల్లో ఓన్లీ పూర్ పీపుల్ ఉంటారు. సో అనేకమైన విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేరళలో ఈ సినిమా ఏదైతే మీరు చెప్పారో స్థానార్థి శ్రీకుట్టన్, అది ఒక కొత్త ప్రపంచం తీసుకుంది. ఎందుకంటే ఆ బెంచ్ సీటింగే మార్చమని చెప్పారు. అది మార్చారు. పర్టికులర్ 1 or 2 స్కూల్స్ ఒక స్కూల్తో స్టార్ట్ అయింది. ఏంటంటే జనరల్గా మనం స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఒకదాని ఒకటి 3-4 వరుసల్లో కూర్చుంటాం స్ట్రెంగ్త్ బట్టి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యూ షేప్, ఇలాగా వలయాకారం పెట్టి ఎవడు పెద్ద ఎవడు చిన్న అని కాదు, ఎవడు ఫస్ట్ ఎవడు సెకండ్ అని కాదు, అందరూ సమాన లైన్గా కూర్చున్నారు. సో ఈవెన్ మీరు కార్పొరేట్ ఆఫీసులు చూస్తే ఓవల్ టేబుల్స్ ఉంటాయి. సో నోబడీ ఈజ్ బిగ్గర్, నోబడీ ఈజ్ స్మాలర్. కొన్ని దాంట్లో డయాస్ ఉంటుంది, ఇక్కడ డయాస్ ఉంటుంది, అందరూ ఒకటే లెవెల్లో కూర్చుంటారు. అంటే వాట్ యూ మీన్, ఎవడు ఎక్కువ యూఆర్ కొలీగ్స్, యూఆర్ టీమ్ మెంబర్స్, యూఆర్ పార్ట్ ఆఫ్ ద షో, యూఆర్ పార్ట్ ఆఫ్ ది కంపెనీ, యూఆర్ పార్ట్ ఆఫ్ ద స్కూల్ అనే ఒక డెఫినేషన్ తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్ బెంచర్స్ అని సపరేట్ ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని క్యాస్ట్లకి ట్యాగ్ ఉంటుంది, ఈ క్యాస్ట్ అని వివక్ష చూపిస్తూ ఉంటారు. నువ్వు నీ క్యాస్ట్, నువ్వు నా పక్కన కూర్చో, అటుపక్క కూర్చో, అవన్నీ ఇప్పుడు పోయినాయండి. అది ఒకప్పుడు మనం 30-40 years బ్యాక్ వెళ్ళిపోతాం. పల్లెటూరులో మేము వెళ్తే జాతికి మతంకి ఒక వీధి ఉండేది. ఏ మతంకి ఆ మతం. ఈవెన్ హిందూస్లో అని క్రిస్టియన్స్ ఎవరైనా ఆ ఊర్లో వాళ్ళే ఉంటారు. బ్రాహ్మణ్స్ అంటే బ్రాహ్మణ్సే ఉంటారు, లేదా ఇంక XYZ అంటే నాయుడుస్ అంటే నాయుడుస్, అట్లా ఉండదు. ఎవరైనా చనిపోతే ఊరు మొత్తం వచ్చేది. ఇప్పుడు పక్క ఫ్లాటోడు రాడు, ఎదురు ఫ్లాటోడు రాడు. సో ఎందుకంటే మతాలు, లాంగ్వేజ్లు, రీజన్ అని తీసేశారు. ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో అక్కడ ఏమవుతుందంటే యూనిటీ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చింది, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎక్కడ లేని జనం చూస్తారు, అదొక క్రేజ్. మరి మిగతా మ్యాచ్లకి అంత జనం ఉండరు. అంటే ఇప్పుడు ఈ యూత్ షేప్ ఏదైతే పెట్టారో దానివల్ల ఏమంటే ఈ ఇండిఫరెన్స్ అనేది తీసేశారు. నువ్వు పెద్దోడు, నువ్వు ఫస్ట్ క్లాస్, నువ్వు ఫస్ట్ వస్తావు, నువ్వు సెకండ్ వస్తావు, నువ్వు థర్డ్ అని తీసేరు. ఈయన చూసి సక్సెస్ చూసి మిగతా స్కూల్ కూడా కేరళలో చూశారు, మిగతా స్టేట్లు కూడా. అందులో ఎస్పెషల్లీ హైదరాబాద్, తెలంగాణ చూసుకుంటే మన హరిచందన గారు, కలెక్టర్ గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. మేబీ అతి త్వరలో మన దగ్గర కూడా ఆ సిస్టమ్ వస్తుంది. సో నోబడీ ఈజ్ బిగ్, నోబడీ ఈజ్ స్మాల్. దీనివల్ల ఏమవుతుందంటే ది అవుట్పుట్ మే ఇంక్రీజ్, ది స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు ఒక నిందేస్తాడు, నువ్వు యావరేజ్ పర్సన్, నువ్వు బ్యాక్ బెంచ్, నువ్వు చదువు, నువ్వు అల్లరి చేస్తున్నావు. ఇప్పుడు అదేమిటి, బ్యాక్ బెంచ్, ఫ్రంట్ బెంచ్ ఒకటే లైన్, ఈ సైడ్ నుండి లెఫ్ట్ నుండి రైట్ వరకు హాఫ్ సర్కిల్ యూ షేప్లో పెట్టి చేశారు. సో ఇదేంటి, ఇట్స్ గోయింగ్. ఇలాంటివి అయితే మిగతా రాష్ట్రాలు కానీ మిగతా స్టేట్స్ కానీ డెఫినెట్గా ఫాలో అవుతాయి. ఎందుకంటే ఏదైనా సినిమా చూస్తే వాళ్ళు మంచి మెసేజ్ ఇద్దామని చూస్తారు, మన వాళ్ళు చెడ్డ మెసేజ్ని ఫాలో అవుతారు. ఇప్పుడు చూసుకుంటే US కల్చర్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం, పబ్లు, క్లబ్లు ఇవన్నీ. USA నుంచి మన కల్చర్ తీసుకుంటారు, గుళ్ళు కట్టుకొని చీరలు కట్టుకుంటారు. చూసుకుంటే మన సెలబ్రిటీ భార్య కూడా చీర కట్టుకుంటారు. అంటే ఎంత అందంగా ఉంటారు. చీర అనేది ఒక ట్రెడిషన్ లేడీస్కి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ భేదాలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ బెంచ్, లాస్ట్ బెంచ్ అయితే, ఫస్ట్ బెంచ్ ఎప్పుడు టాపర్సే కూర్చుంటారు,
ఇంటెలిజెంట్ పీపుల్ కూర్చుంటే అనే ఒక బ్రాండ్ గత దశాబ్దాలుగా పడిపోయింది. ఇప్పుడు ఆ బ్రాండ్ అనేది తొలగిస్తున్నారు. ఇట్స్ ఏ పాజిటివ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే సొసైటీలో ఎప్పుడైతే అందరం ఒకటే, మనందరం గాంధీ గారు ఏమన్నారు, ఆయన మొత్తం డబ్బులున్న బట్టలు వేసుకుంటా పోరాటం చేశారు. ఆయనకున్న పేరు ఇంకెవరికి రాలేదు కదా. అంటే ఈ స్కూల్స్ కూడా అట్లా వెళ్ళాయంటే నువ్వు పెద్ద నేను చిన్న, నువ్వు జిఎం నేను మేనేజర్ అనే భేదాలు తీసేసి మొత్తం అందరూ కలిసికట్టు ఒకటే అని మనందరం ఒకటే అనే విధంగా చదువుకుంటే మేము డెఫినెట్గా యూనిఫామ్ అవుట్పుట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, పాజిటివ్ అవుట్పుట్. సార్ ఇప్పుడు స్థానార్థి శ్రీకుట్టన్ అనే ఈ మలయాళం సినిమా అంటే చాలామంది అంటారు కదా సినిమాల నుంచి చాలా నేర్చుకోవచ్చు అని అంటారు. కొంతమంది చెడు మీరు అన్నట్టుగానే మంచి కూడా తీసుకుంటారు. మరి అప్పుడే ఈపాటికే కేరళలో కొన్ని ఏరియాస్లో అయితే ఇది స్టార్ట్ అయిపోయింది. మన హైదరాబాద్లో కూడా కొన్ని స్కూల్స్లో ఇవి చేయాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ అది కనుక వస్తే సార్ అంటే పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసం అనేది ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే యూఆర్ రిమూవింగ్ సమ్ ట్యాగ్. ఒక ట్యాగ్ ఉంటుంది ప్రతి ఒక్కటికి. నువ్వు 30%, నువ్వు 40%, నువ్వు 80%, నువ్వు టీచర్ కొడుకు. ఇక టీచర్ కొడుకు, ప్రిన్సిపల్ కొడుకు అన్ని పక్కన పెడితే అందరూ స్టూడెంట్స్, మనందరం ఒకటే. ఇక్కడ వచ్చింది చదువు నేర్చుకోవడానికి, చదువు నేర్చుకోవాలి, అందరూ సమానం. ఏదో 5-10% ఇటుతాడు. ఇప్పుడు బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఫ్రంట్ క్యాస్ట్, ఓసీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవేముండు, ఏ క్యాస్ట్ అయినా ఒక లైన్. నువ్వు మంత్రి కొడుకైనా, రాజు కొడుకైనా, ప్రిన్సిపల్ కొడుకైనా, మామూలు డ్రైవర్ కొడుకైనా ఒకటే లైన్లో కూర్చోవాలి. దీనివల్ల ఏంటంటే సమాఖ్యత అంటే సమానత్వం అనేది ఈక్వల్ అయిపోయింది. నేను పూర్ పర్సన్, ఆయన రిచ్ పర్సన్ ఏముండదు. అది లేనప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా బాండింగ్ అనేది, రిలేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో డెడ్ బాడీ విషయం అంటే మనిషి వీళ్ళు ఎప్పుడు చెప్తారంటే మనం చనిపోయిన తర్వాత మన బాడీ దగ్గరికి ఎంతమంది వచ్చారనేది నీ వాల్యూ. అంటే సార్ మరి ఇప్పుడు ఈ న్యూస్ వచ్చింది కదా స్కూల్ బెంచ్ అంటే ప్రతి ఒక్కరు కూడా స్కూల్ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మరి మీరు ఏదైనా షేర్ చేసుకుంటారా మీ అప్పటి చైల్డ్హుడ్ స్కూల్స్? బేసికలీ వీఆర్ లక్కీ అండి. ఎందుకంటే నేను కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్న, ఆర్మీ స్కూల్, మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్. సో మాకు ఆ భేదాలు ఉండేవి కాదు. ఎందుకంటే అందరూ హై ప్రొఫైల్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది డిఫెన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ హానెస్టీకి పెట్టింది పేరు డిఫెన్స్. మాకు డెఫినెట్గా అమ్మాయిలు అబ్బాయిలు పక్కపక్కనే కూర్చునే వాళ్ళం, కానీ ఎప్పుడు కూడా మనకి ఆ భేదాలు రాలేదు. ఎందుకంటే మాకు ఇచ్చిన కల్చర్ అది. మా టీచర్స్ కూడా యాక్చువల్గా కెనాట్ టెల్ ట్యూషన్స్. మమ్మల్నే పిల్లలుగా తెలియదు. నాకైతే మా క్లాస్ టీచర్ నా ఇంటి దగ్గర గుడి వేసుకొని తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేది, నడుచుకొని వెళ్ళేవాళ్ళు చిన్నపిల్లలని. సో ఇప్పుడు ఆ టీచర్ ఎవరున్నారండి? టీచర్లు లేరు, స్టూడెంట్ లేరు. ఆ టీచర్కి నేను పెద్ద అయిన తర్వాత ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యాక గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యారు, వైజాగ్ నుండి. నేను వైజాగ్లో చదువుకున్నా. ఆ టీచరు దగ్గరికి ఒక స్వీట్ డబ్బా పట్టుకొని వెళ్తే ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే మొత్తం 4 ఫ్లోర్లునే మెట్లు. ఆవిడ అప్పటికే 65 ఎంత ఉంది. వెళ్తే అందరు క్లాసెస్ తీసుకొని చూడరా నా స్టూడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు అని ఇంత హ్యాపీగా చెప్పారు. ఇప్పుడు ఆ బంధం ఎక్కడ ఉందండి? స్టూడెంట్ టీచర్కి తేడా లేకుండా పోతుంది. వాళ్ళు వీళ్ళు రకరకాల పనులు చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ గుడ్ సైన్. బట్ అయితే మళ్ళీ టర్న్ అవుతుంది. ఇప్పుడు కూడా రోడ్డు మీద అప్ ఉంటే డౌన్ ఉంటుంది, డౌన్ ఉంటే మళ్ళీ అప్ ఉంటుంది. సో ఒక ట్రెండ్ నడుస్తుంది, ట్రెండ్ సెట్టింగ్. మన సినిమాలు అంటాం కదా ట్రెండ్ సెట్టర్. ఆ ట్రెండ్ సెట్ చేశాక ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో చూసుకుంటే ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాను. ఏంటంటే బ్రోకర్స్ కమ్యూనిటీ అప్లిఫ్ట్ చేయాలి. బ్రోకర్ అంటే ఎందుకు పనికిరాను, వాడికి ఒక విలువ ఉంది. అమెరికాలో బ్రోకర్ అంటే దండేసి నమస్తే పెడతారు. 100 కోట్ల ట్రాన్సాక్షన్ కూడా బయ్యరు సెల్లర్ కలుసుకుంటూ ఎస్క్రో అకౌంట్లు వేసి డీల్ చేస్తారు. మన దగ్గర 5 లక్షలు ఇస్తే 5 సంవత్సరాలు 5 నెలలు ఫోన్ ఎత్తాడు. సో ఆ కల్చర్ మారుతుంది. ఇక్కడ కూడా ఇది చాలా గుడ్ ఇనిషియేటివ్. కేరళ వాళ్ళు అంటే కేరళ నార్మల్లీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే ఆర్ వెరీ హైలీ. లేడీస్ కూడా MA, MMA ప్లస్ BEd ఉంటే రైట్ వాష్ పెడతారు. మాకు ఎక్కువ కల్చర్ అంటారు కదా, లేకపోతే ఈ ప్రాన్స్ ఫ్యాక్టరీలో వాళ్ళందరూ లేడీస్ ఒక 500 మంది వస్తారు. మా ఇంటి ముందు బిర్లా కంపెనీ ఉంది, అందులో అందరూ ఫ్యాక్టరీ అంటే లేడీస్ కూడా కష్టపడి పని చేస్తారు. జెంట్స్ అంత ఎడ్యుకేటెడ్, లేడీస్ కూడా అంతే ఎడ్యుకేటెడ్, కొన్నిట్లో హై కేసెస్. సో అక్కడ కల్చర్ మారింది. అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ కూడా ట్రావెల్ అవుతుంది. అంటే సార్ ఒక విషయం ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఇలాంటి తరగతి గదుల్లో ఈ సీటింగ్ సిస్టమ్ మారడం వల్ల స్టూడెంట్సే కాకుండా టీచర్స్కి కూడా, కొంతమంది టీచర్స్ ఉన్నారు కదా, అందరూ కాదు కానీ కొంతమంది ఏంటంటే పార్షాలిటీ చూపిస్తూ ఉంటారు, బాగా చదివే వాళ్ళకి అవకాశం తగ్గిపోతుంది. ఎవడు మంచోడు ఎవరు చెడు ఎలాగైనా టీచర్ పేపర్లు కరెక్ట్ చేసి తెలుస్తుంది, బట్ ఓవరాల్ బయటకు కనిపించదు. అంతమంది నువ్వు బ్యాక్ బెంచరు వేషాలు కూర్చోవాలి పనిష్మెంట్ ఇస్తాను. ఇప్పుడు అది ఉండే బ్యాక్ బెంచ్ మన మాట ఉండదు, ఒకటే బెంచ్, ఒకటే లైన్, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఇన్ వన్ లైన్. సో అది డెఫినెట్గా ట్రైంగ్ టు మేక్ ఎ డిఫరెన్స్. అండ్ బాండింగ్ అనేది ఇంకా లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇప్పుడు కూడా మేము 10th క్లాస్ వాళ్ళు ఒక 60 మంది ఉండేవాళ్ళు, అందులో ఒక 54-55 మంది ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు. ఎప్పుడు ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే నైట్ 9 to 12 కనెక్ట్ అవుతాం. అంటే 40 years రిలేషన్ మెయింటైన్ చేస్తాం. అంత రిలేషన్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు.
స్థానార్థి శ్రీకుట్టన్ మూవీ ఇలాంటి టైంలో అంటే సార్ ఇప్పుడు టీచర్కి స్టూడెంట్కి రిలేషన్ అనేది మీరు అన్నారు కదా, అప్పట్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు అని చెప్పి అలాంటి స్టూడెంట్ లేరు, అలాంటి టీచర్స్ కూడా లేరు కొంతమంది గురించి మాట్లాడుకుంటే. మరి ఇలాంటి మూవీస్ ఈ టైంలో రావడం అనేది ఒకసారి దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇది గుడ్ థాట్ ప్రాసెస్. ఎవరైతే డైరెక్టర్ ఎవరో తెలియదు, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఇట్స్ ఎ గుడ్ థాట్. ఎందుకంటే సమాజానికి మెరుగైన ఒక మెసేజ్ని ఇస్తారు సినిమాలు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక మెసేజ్ మీద సినిమా తీస్తారు. రత్తారింటికి దారేదిలో సినిమా మీకు తెలిసి ఏమొచ్చింది, ప్రతి సినిమా కూడా ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ని గ్రాస్ప్ చేసేవాడు పైకి వస్తాడు, అర్థం కానివాడు మిగతా మెసేజ్లు చదువుకుంటాడు. సో ఇది తీసుకొచ్చినందువల్ల ఏంటంటే డెఫినెట్లీ ఇట్ హెల్ప్ఫుల్ టు ది నౌ ప్రెజెంట్ గోయింగ్ సొసైటీలో ఆ భేదాలు ఏవైతే ఉన్నాయో ఆ భేదాలన్నీ పోయే అవకాశం ఉండి మంచిగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.